సో మేము పోయే ఆటో డ్రైవర్ అన్న చూడు ఎట్లుండో నడుతుండే ఆటో అనమాట. డ్రైవర్ అన్న లేకపోతే మేము పోలేం కదా అక్కడ దాకా. సో తొవ్వ ఇది, బీచ్ పోయే తొవ్వ. బీచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నేను మీకు మళ్ళీ ఒక బ్లాగ్ తీసి ఖచ్చితంగా పెడతాను. సో మీరు అర్థం చేసుకోండి, జర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇది మా ఊరు అనమాట, అక్కడ నుంచి దగ్గర బీచ్. ఆటో దిగిన తర్వాత చూడండి బీచ్ ఎలాగుందో మొత్తం అంతే. ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగుతున్నారు ప్రజెంట్. బోట్స్ కూడా లోపలికి వెళ్తాయంట, బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈవినింగ్ టైము. మేము వచ్చే వరకు లేట్ అయిపోయింది యాక్చువల్గా. ఇక చూడండి మొత్తం బీచ్ అంతా. నేను వెళ్తున్నాను బీచ్ లోపలికి, మునుగను బట్ కాసేపు ఫోటోషూట్ అయ్యింది మాకి. ఇప్పుడు ఏమంటే ప్రజెంట్ చూపించాలని అంతే. అంత బీచ్ అనమాట ఇది. మనోళ్ళద్దు అక్కడ ఫొటోస్ తీసుకుంటారు, మనోళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకుంటారు. కనిపిస్తుందా కనిపిస్తుందా అదిగోండి అక్కడ ప్రసన్న అను అందరు నిలబడి ఫొటోస్ దిగుతున్నారు. సో ఇదన్నమాట మా ఊళ్ళో బీచ్ ఇలాగ ఉంటుంది. క్రౌడ్ అంతా తగ్గిపోయింది, ఈవినింగ్ అవ్వకుండా. అల్లలు చూసారా ఎలాగ వస్తున్నాయో, మీరే చూడండి బీచ్ అసలు ఎలాగ ఉందో. ఈవినింగ్ టైం ఎవ్రీ టైం పోలీసులు ఇక్కడ ఉంటారనమాట, ఏదైనా ప్రాబ్లం రావచ్చని. చూడండి ఎలాగుందో మొత్తం అల్లలంతా. చూడండి ఎలా వస్తుంది. మన వాళ్ళు ఇక్కడ ప్రసన్నాను హాయ్ చెప్పే, హాయ్ చెప్పు ప్రసన్న. హాయ్. బీచ్ అనమాట ఇలా ఉంటుంది. నైట్ పూట అయితే ఇట్లా ఉంటుంది. ఈవినింగ్ అవుతుంది, ఇప్పుడు మ్యాక్స్ 6 అనుకుంటా యాక్చువల్గా. అసలు నేను ఫస్ట్ టైం బీచ్కి వచ్చి అవును చాలా అలలు ఉంది, సో దట్స్ వై మేము ఎవరు మునగట్లేదు. ఇంకో అందగాడు అంటారు. బ్యాక్ అనమాట ఇదంతా, జనాలు తిరుగుతున్నారు. బోట్స్ అన్ని లోపలికి వెళ్ళము ఈవినింగ్ టైం. ఎంత దూరం వస్తే కనీసం మేల ఇల్లు అలా చూడండి ఎలా మా బ్యాగ్ మునగడానికి కాలేదు ఇవాళ.